లేవండి గైస్, కమాన్ ఉఠావ్. ఏంటిది గాల్లో తేలుతున్నట్టుంది, కాసేపు బాగా నీటిలో మునుగుతున్నట్టు ఉంటుంది. అయ్యో పాపం. అరే అట్లా ఓకురా, మీద పడుతురా పండి, మీద పడుతురా పండి. కూర్చోట్ల లేవండిరా, లేవండి ఉండరా స్వామి. In front, crocodile festival. There is a crocodile festival. అదే అది. హలో గాయ్స్, దిస్ ఈస్ శశి, వెల్కమ్ బ్యాక్ టు ట్విన్నింగ్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, నిన్న నా మీద ప్రాంక్ చేసిన దేవంచాడు జేసీబీలో నా బండెక్కించి. సో ఒకసారి పైన చూస్తే మీకే అర్థమవుతుంది, మనతో అసలు మామూలుగా ఉండదు అనమాట. మనం ఇచ్చి పడేస్తే మీకు అరే చూసి అక్కడెలా పెట్టావరా? సో గాయ్స్, ఇప్పుడు పోయి మనం దేవంశాన్ని అయితే పిలుద్దాం. ఓకేనా, రెడీయా? అంకేత్ చూసిరా రే, నువ్వు అడగాల కింద అలా చూసి. చికెన్ బిర్యానీ, స్పెషల్ చికెన్ బిర్యానీ. దేవాన్స్ సో గాయ్స్, దేవాన్స్కి అయితే ఇప్పుడు ఒక సర్ప్రైజ్ ఇస్తున్నాం, చూడు సర్ప్రైజ్. నువ్వు ముసుగేసుకుంటే ఏంటి, నాకు ముసుగేస్తే ఏంట్రా? టోటల్ గా నాకే తగులుతాడు కదా దెబ్బలు. దమ్ముంటే ముసుగు తీరా. హవాసాకి సూపర్ ఉంటుంది బండి, కాలి బోరా అని బుర్రపాడు. నీకోసం హవాసాకి కొన్నాడు, హవాసాకి దా. చెప్పారు కళ్ళ తెరవదు. ఫ్యాన్ మీట్ గీన్ మీట్ అన్నీ అయినాయి, అందరు వచ్చారు, ఫ్యాన్ జీన్స్ అంతా. ఓకేనా, దిగో. ఏ మోరి కాదు. సో గాయ్స్, చెప్పు, సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పిన నీకు. సర్ప్రైజ్ రెడీ ఉంది, బండి వచ్చింది, కొత్త బండి. సో గాయ్స్, ఇప్పుడైతే దేవాన్స్కి సర్ప్రైజ్ ఇస్తున్నాం. సో ఓకే, అక్కడ అయిపోయి ఉంటారు దాదాజీ. ఏంది ఏంది నిన్న చూసినావు కదా, ఆగు. అరే ఎత్తేర్రా, అటాక్ అటాక్. అంకిత్ లేడు పైన. అరే అట్లా ఓకురా, మీద పడుతురా పండి, మీద పడుతురా పండి. బండి మీద పడుతుందిరా. మీద పడుతుందిరా బండి, అది పట్టుకురండి. దేవాన్ని మీద పడుతుంది. అరే పడుతుంది, సరే 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 దింపిస్తా కొంచెం ఆగు. మీదకి వచ్చింది, తల మీదకి వచ్చింది. కరెక్ట్ రాయద్దు ఇంకలది. సో గాయ్స్, ఎట్లుంది నీ ఎక్స్పీరియన్స్? కట్టేసారు, అట్లనే కట్టేసి వదిలేరు, ఇక వచ్చేసారు కట్టేసి. అరే బాయ్, నడని అందరూ వెళ్ళిపోం. ఎట్లుంది నీ ఎక్స్పీరియన్స్? నిన్న నా మీద రివెంజ్ తీసుకున్నావు కదా. అరే అంటే రా, ఇప్పుడు గలీజ్ వచ్చేస్తాను. అయిపోయింది, కట్టేసి వదిలేసారు వాళ్ళు. చలో గైజ్, మనతో పెట్టుకుంటే ఇట్లనే ఉంటుంది అనమాట. అట్లుంటుంది మనతో పెట్టుకుంటే ఇట్లా ఉంటుంది అనమాట. నిన్న ఈడు ఏం చేసిండు, ఏం చేసినావు నిన్న?
బండి గుంతలేసా అని చెప్పి జేసీబీ ఎక్కించిండు. రైట్ సైడ్ డోమ్లని ఏమంటారు గీతలు పడ్డాయి అనమాట. ఇప్పుడు చూడు నీ బండి ఎంతసేపు ఉంటుంది గాలిలో. పో అయ్యా రణితేడం అంటున్నాడు. ఏమన్నావు రణిత్? నాకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసిండు ఇవే 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 తగ్గించుకుంటే బాగుంటుంది. బండికి ఏమైతుంది? ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది. బండికి అరే దింబో ఏడికి ఆడు చెప్పాడా దింపుతారు. అరే దింబో ఎవరాడు ఓడనాడు పైన? ఎత్తేర్రా ఎత్తేరు కింద ఎత్తేర్రా ఎత్తేర్రా ఎత్తేరు కింద ఎత్తేర్రా. కింద ఎత్తేరు ఎత్తేరా ఎత్తే మొత్తం ఎత్తే కింద ఎత్తే మొత్తం ఎత్తే వేసి మొత్తం వేసి. అరే వేసారా కింద వేసారు మొత్తం వేసారు. ఇంకా లేవు ప్యాంట్లు. దింపేరు దింపేరు ఇది మొత్తం దింపే కిందకి దింపే. ఇంకా దింపు మొత్తం కింద తాకాలి. మళ్ళీ లేవంటారు దగ్గర రాగాలి. రైట్ గుంజాయి లేపు లేపు లేపు. అది ఆగా బుర్రపాడు ఉంటుంది మనతోని. అవ్వదు ఎక్స్పీరియన్స్ బ్రో. బ్రో మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? ఇప్పుడు ఏదో ఒక రోజు మైకుకు ఎన్నుంచో పడతాయి మొత్తం మొత్తం ఎన్నుంచో పడుతుంది. ఏ నుంచి పడుతుంది? ఎట్లుంటుంది మనతోని? అట్లుంటుంది. సో గాయ్స్ నిన్న చూసారు కదా, దానికి ఇది రివెంజ్ అనమాట. ఈసారి ఏమవుతుందో తెలుసా? ఏమవుతుందో చెప్పు. ఆడికేంచి కట్టి కింద వదిలేస్తా బండి వేసేస్తా డైరెక్ట్. ఇంకోసారి నా బండి దగ్గర పోతావా? లేవంటారు గాయ్స్. కమాన్ ఉటావ్. గాల్లో తేలుతున్నట్టుంది. నీటిలో మునుగుతున్నట్టు ఆడ కట్టేసి వచ్చేసారు. ఇక 2 రోజులు బండి అట్లనే ఉంటుంది. అయ్యో 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 మొత్తం సీడీ దిగిపోతుంది. మైక్ గిట్ ఏమైనా కావాలి బండికి ఆడబెడతా. మీ అభిప్రాయం ఎట్లని చెప్తారా? మీకు హ్యాపీగా ఉందా సాడ్గా ఉందా? రెండునే. ఎందుకు హ్యాపీగా ఉందంటారు? అంటే అది ఎందుకు హ్యాపీగా సరే సరే దింపేరుగా చాలు. సో గాయ్స్ మనతో పెట్టుకుంటే ఇట్లా ఉంటుంది అనమాట. నిన్న నా బండి దగ్గర పోయిండు కాబట్టి ఇలా చుక్కలు చూపిస్తున్నా వీనికి. ఎంత కష్టమైంది తెలుసా ఇది కట్టడానికి. సో ఆల్మోస్ట్ 1 hour నుంచి ఇదే పని చేస్తున్నాం. సో దేవానికి కొత్త బండి కొనిపిస్తామని చెప్పి సర్ప్రైజ్ ఇచ్చినాం. ఇదే కొత్త బండి. తీసుకోపో నీ బండిగా. దింపేరు వదిలేరు ఇక తాళ్ళు కూడా మొత్తం దింపాయి. నువ్వు దింపు నువ్వు వద్దు అంకిత్ ఒక్కొంచెం ఆగరా. నువ్వు లూజ్ అయ్యి అంకిత్ కొంచెం గుంజు. బస్ ఇప్పుడు నువ్వు వదిలు మెల్ల అది అన్ని పాటలు బెండ్ అయిపోయినాయి. మళ్ళీ పెట్టు దింపేయండి మొత్తం. ఓకే మొత్తం వదిలేసేయండి తాడు. కూర్చోట్లే లేవాడురా. పోనీ నాకేంది బెండ్ అయితే నా బండి కూడా గీతలు పడ్డాయి. నేను కూడా అట్లనే చెప్పి నాకు గీతలు పడ్డాయని. గుంజురా చూసినా ఏందిరా తీసేది? పో ట్యూషన్ పో. వీడియోలు ఎందుకు నీకు? చాలు దింపేరు ఇక పోనీ. దింపేశారు జుట్టు లేవడరా బండి మళ్ళా. వద్దా బండి? వదిలే సరే దా ఇక రా.
ఒకసారి రా దేవాన్స్, ఒకసారి బండి కూడా తీసుకురా. రాజా 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 మన్మథ రాజా చేసే 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 వల్లల నాకు వద్దు, నాకు ఛానల్ వద్దు, ఏమొద్దు, నాకు ఛానల్ వద్దు, ఏమొద్దు పో. ఎవర్రా బండి పైన కట్టింది అసలు? అరే కైకు పనారే గాడి ఉప్పర్ ఎందుకు కట్టిరా పూరన్? అగర్ ఏమైనా అయిందనుకో మీ డాడీకి చెప్తే ఇప్పుడు ఫోన్ చేసి. अरे काई को बना रहे गाड़ी ऊपर बच्चों का सूरत देखो बच्चे का कैसा हो गया నాకు అర్థం కాలేదు సార్. సో గాయ్స్ ఇంకా దేవాన్స్ మా ఛానల్లో వేయనంటుండో లాస్ట్ వీడియో అనేది చెప్పు, మాట్లాడు. మనం ఏం చెప్పాలనుకున్నా చెప్పు, ఏం చెప్పాలనుకుంటాను, ఏదో ఒకటి చెప్పు వాళ్ళ కోసం. నేనేం చెప్పా. సో దేవాన్స్ అయితే అలిగిండు ఇక, నాకు ట్యూషన్కి లేట్ అవుతుంది. కానీ నువ్వు చదువుకొని ఏం పీకేసేది లేదు అలా. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. మేము చదువుకుని ఏం పీకరు, సేమ్ ఇంకో మళ్ళీ అదే వీడియోలు చేస్తున్నాం, నువ్వు కూడా అంతే. సో గాయ్స్ మనమైతే ఆ దానికి రివెంజ్ ఇట్లా ఉంటుంది అనమాట. మనతో మినిమం ఉంటుంది తెలుసు కదా, మనం ఎట్లా ఇస్తాము, అర్థమైందా? చేయను. ఎవర్రా బండి పైన కట్టింది అసలు నాకు తెలుస్తలేదు. ఒక మాట గుర్తుందా స్టార్టింగ్లో మమ్మీ పైన అన్నది? ఏమన్నది చెప్ప, ఏమన్నది? ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్. దేర్ ఇస్ ఎ క్రొకడైల్ ఫెస్టివల్. అదే అది. అప్పని తీయని దెబ్బ ఎంత కమ్మగా సరే ఇగో. సో గాయ్స్ ఇప్పుడు కొట్టిండు కదా, కొట్టిన దానికి కూడా ఒక వీడియో చేస్తాను. కొట్టిన దానికి కూడా నీకుంది. సో గాయ్స్ వీడియో ఎట్లా అనిపించింది? మేమైతే నా మీద రివెంజ్ తీసుకుండు, ఏది బెనర్ది బైక్ ఎగ్జాస్ట్ చేసింది అని చెప్పేసి. నా బండి ఎన్ఎస్కి మొత్తం రైట్ సైడ్లో గీతలు పడ్డాయి, మొత్తం ట్యాంక్ అని చెప్పేసి. ఇప్పుడు ఇట్లా చేసిన, ఇంకా నెక్స్ట్ ఇంకా చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ వీడియోలో ఉంది ఇంకా వీడియో ఒక్క రివెంజ్ తీసుకుంటే నేను 2 రివెంజ్ తీసుకుంటాను. దట్స్ ఇట్ గాయ్స్, బాయ్ బాయ్. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మేము ఒక బిజినెస్ స్టార్ట్ చేసినాం అనమాట, లైక్ మీ అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్. సో అది ఏంది అంటే 4 AM బిర్యానీ. లైక్ మార్నింగ్ ఇక నిన్న పొద్దున్న లేచినామంటే, నిన్న పొద్దున ఇదే టైంకి బయటికి వెళ్తే ఇవాళ మార్నింగ్ ఆల్మోస్ట్ 24 hours నుంచి నో స్లీప్ అనమాట మాకు. అండ్ ప్లీజ్ సపోర్ట్ మై అవర్ బిజినెస్. అండ్ మీరు కూడా అందరు రండి, నేను డిస్క్రిప్షన్లో లొకేషన్ వేస్తాను. అండ్ వీ గాట్ గుడ్ రెస్పాన్స్ అనమాట. అండ్ మీరు కూడా అందరూ సపోర్ట్ చేసి కొంచెం ఒకసారి వచ్చి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసినాక మీరే కామెంట్లో చెప్పండి ఎట్లుందని చెప్పేసి.